నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మోదరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాలక్ష్మి పథకాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా? సూటిగా ప్రశ్నించిన మంత్రి పొన్నం. గృహలక్ష్మి లబ్ధిదారులని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలి, రేవంత్ సర్కార్ ఆలోచించాలన్న చల్లా. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ధర్నా, కొత్త చట్టం బిల్లుల్ని దగ్ధం చేసిన డ్రైవర్లు. అల్లూరు జిల్లాలో ఇసుక ర్యాంపుల ఆకస్మిక తనిఖీ, అనుమతులు లేని వాటిని మూసేసిన తహసీల్దార్. యానంలో కేంద్ర మంత్రుల బృందానికి ఘన స్వాగతం, సాగర్ పరిక్రమలో భాగంగా పర్యటన. బోలక్పూర్లోని ప్రజాపాలన 6 గ్యారంటీలు అభయహస్తం దరఖాస్తుల కేంద్రాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 6 గ్యారంటీలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా అని ప్రభాకర్ నిలదీశారు. ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ రెచ్చగొట్టించి ధర్నాలు చేయించడంలో ఆంతర్యం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు ప్రతిపక్షాల వలలో పడకండి అని పొన్నం సూచించారు. నిరంతర ప్రక్రియ. దీని తర్వాత ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి ఇవాళకి నెల అవుతుంది. నెల రోజుల లోపల 2 గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హతపరమైనటువంటి ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డు వారీగా, డివిజన్ వారీగా ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగుతుంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడంలే. అందుకే నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ల ప్రక్రియ సమయంలోనే ఇటువంటి ఆక్రోశం వెలువడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు 10 సంవత్సరాల అధికారంలోనే ఏదైనా మీరు గతంలో ఇచ్చిన హామీ అమలు చేయకపోయి ఉంటే కూడా 3-4 ఏళ్ళకు కూడా అడిగేటువంటి అవకాశం లేకుండా నియంత్రించిన మీరు ఎందుకు ఇట్లా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ తోటి, అసహనంతో మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు. పేదవాడి సొంతింటి కలను గత ప్రభుత్వం నెరవేర్చిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గృహలక్ష్మి పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను అభయహస్తం పథకంలో ఇందిరమ్మ ఇల్లు జాబితాలో చేర్చాలని ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో చేర్చి బిల్లులు చెల్లించాలని కోరారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో మీడియా సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడారు. ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన వారికి పార్టీలకు అతీతంగా మంజూరు పత్రాలను గత ప్రభుత్వం అందజేసిందన్నారు. అప్పో సొప్పో చేసి కొత్త ఇల్లు కట్టుకున్న లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేయడం సరికాదన్నారు. లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే వారికి అండగా ఉండి పోరాడతామని చల్లా హెచ్చరించారు. అధికారికంగా కలెక్టర్ గారులే ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు చేసే అధికారం మీకుంటే ఉండొచ్చు, నేను కాదనను. కానీ మొదలుపెట్టిన ఇళ్లకు రద్దు చేయండి, మొదలుపెట్టి నడుస్తున్న ఇళ్లను రద్దు చేయొద్దని విన్నపం. ఒకవేళ మీరు కాదు కూడదని రద్దు చేస్తే మేము ఎంతకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ బిల్లులు ఇప్పించేంత వరకు కూడా నేను నిద్రపోయే ప్రసక్తే లేదు. ఏ విధంగా బిల్లు ఇప్పించాలి, ఏ విధంగా చేయాలో నాకు అన్నీ తెలుసు. మీరు అకాలంగా రద్దు చేసి మేము రద్దు చేసినాం, మీరు ఇందిరమ్మ ఇల్లులో అప్లై చేసుకోమంటే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే మీరు 5 లక్షలు ఇచ్చిన ఇల్లుకి ఇస్తే చాలా సంతోషం. వీళ్ళకి 3 లక్షలే వీళ్ళకి ఇచ్చేది. మేము 5 లక్షలు ఇస్తామంటే మేమేం అభ్యంతరం చెప్పేది లేదు. కానీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. వీళ్ళకు కూడా మేము మళ్ళీ కొత్త శాంక్షన్ ఇస్తామంటే అవును, ఇప్పుడు ఉన్న గృహలక్ష్మి పేరు మార్చుకొని ఇందిరమ్మ ఇల్లు పెట్టుకోండి, మీకు కాదనం. పేర్లు మార్చుకోవడానికి, పేర్లు మార్పించుకోవడానికి, మీ బొమ్మలు పెట్టుకోవడానికి మార్చుకోండి, కాదని లేదు.
రక్తపుటేరులు పారిన చోట గోదావరి జలాలు తెచ్చి బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో కాంగ్రెస్ మూకల చేతిలో గాయపడనున్న మహేష్ను, ఆయన కుటుంబ సభ్యులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కిషోర్ పరామర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి తుంగతుర్తిలో కాంగ్రెస్ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని కిషోర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం కృషి చేసిన వారిని 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించిన వారు లక్ష్యంగా కాంగ్రెస్ దాడులు చేస్తుందన్నారు. పోలీసులు, ప్రభుత్వం, సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలని కిషోర్ కోరారు. కవింపు చర్యలకు పాల్పడుతూ తుంగతుర్తి నియోజకవర్గం ఏదైతే రక్తపుటేరుల నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతా ఉన్నామో, ఈ 10 సంవత్సరాల కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు సాగుతా ఉన్నాము. మళ్లీ పాత యాక్షన్ కొట్లాటను ప్రోత్సహించే విధంగా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పార్టీ గెలుపు కోసం, కేసీఆర్ గెలుపు కోసం, మా గెలుపు కోసం పనిచేసిరో వాళ్ళని టార్గెట్ చేస్తూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ దాడులు చేస్తూ భయభ్రాంతకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి చర్యలు కావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ వారు గాని, మంత్రులు గాని, ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని వీటి మీద స్పందించి చట్టపరమైనటువంటి కఠిన శిక్షలు తీసుకొని దీన్ని కంట్రోల్ చేయకపోతే రేపు ఇంకా ఈ పరిణామాలు తీవ్రంగా పెరిగేటువంటి అవకాశం ఉంటది. 10 సంవత్సరాల కాలం మేము అధికారంలో ఉండి అభివృద్ధి మీద దృష్టి పెట్టాం కాబట్టి మేము కూడా అందరినీ ప్రోత్సహించి అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేసినాం. కాదు కొట్లాటలతోనే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి కొట్లాటని ప్రోత్సహించుకుందామంటే తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకొని అలసిపోయి సొలిసిపోయి తెలంగాణ సాధించి ముందర పడ్డటువంటి నాయకత్వమే ఉంది మొత్తం. ఇక్కడ మేము కూడా వాటికి వెనకాడుగు వేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి వాటిని ఇప్పటికైనా సరే తగ్గించుకొని వారి మీద పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపి చట్టం ఎవరికైనా సరే సమానంగా పనిచేస్తారనేటువంటి నమ్మకాన్ని కనుక కల్పించకపోతే జరగబోయేటువంటి పరిణామాలకు పోలీసు వారు, కాంగ్రెస్ పార్టీ వారికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. వైసీపీ మళ్లీ అఖండ మెజారిటీతో గెలవాలని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజానగరంలో 2019 ఎన్నికల మెజార్టీ కంటే 3 రెట్లు ఆధిక్యంతో ముందుంటామని రాజా అన్నారు. 2024లో వైసీపీ గెలిపే లక్ష్యంగా జగన్ సీట్లను మార్పు చేశారన్నారు. ఇంటెలిజెన్స్, ఐపాక్ సర్వేలు ఆధారంగా సీఎం జగన్ మార్పులు చేశారని జక్కంపూడి రాజా చెప్పారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వారితో మమేకమై మళ్లీ గెలుపు కోసం గడప గడప తిరుగుతామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని రాజా ధీమాగా చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను 3,000 రూపాయలకి పెంచి అందిస్తున్నట్లు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తెలిపారు. సీఎం జగన్ పాలన ప్రారంభించిన తరువాత సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి సూర్యోదయానికి ముందే ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ఎండీఓ కార్యాలయ ఆవరణలో పెంచిన పింఛన్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రపంచ దేశాలు పరిశీలించి అక్కడ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇస్తేనే నివేశన స్థలాలు పేదలు పొందగలిగినట్లు చెప్పారు. జగన్ పాలనలో ఎలాంటి అవినీతికి తావులేదన్నారు. 4వ సంవత్సరం 3,000 రూపాయలు చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను, నేను వెనక్కి పారిపోను, మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట ప్రకారం మీ అందరికీ కూడా 3,000 రూపాయలు చేయడం జరిగింది. చూసుకోండి ఎంత గొప్ప విషయం. చూడండి, పిల్లలు మన చూడకపోవచ్చు, పెద్ద అయిపోయారని పిల్లలు చూడకపోవచ్చు, కొంతమంది మరి కురువృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉండాలి. అదేవిధంగా మరి నిజంగానే ఏంటంటే కింద పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది చూస్తున్నాం. కేంద్ర మంత్రుల బృందానికి యానంలో ఘన స్వాగతం లభించింది. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానం వచ్చిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక సహాయక మంత్రి ఎల్ మురుగన్ బృందం యానంలో పర్యటించింది. వారికి యానంలో స్థానిక ఎమ్మెల్యే గొళ్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానం పరిపాలనాధికారి మునిస్వామి ఘన స్వాగతం పలికారు. యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద మంత్రుల బృందం పోలీసుల గౌరవ వందనం స్వీకరించింది. అనంతరం సావిత్రినగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రుల బృందం పాల్గొంది.
నిర్మల్ జిల్లా నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని, పీఆర్సీ బకాయిలు కూడా నిలిపివేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలలుగా పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. బకాయిలు, పీఆర్సీ, పీఎఫ్ డబ్బులు చెల్లించేంత వరకు పారిశుధ్య పనులు చేయబోమని వారు సమ్మెకు దిగారు. తమ వేతనాలు, బకాయిలు వెంటనే చెల్లించాలని పారిశుధ్య కార్మికులు నినాదాలు చేశారు. జీతాలు అందగా తమ కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల్లో సరుకులు అప్పు ఇవ్వడం లేదని, స్కూళ్లలో పిల్లలకు ఫీజులు కట్టకపోవడంతో అనుమతించడం లేదని వాపోయారు. కాకుండా అధికారులను మేము కోరుతున్నాము, విన్నపము మాకు రావాల్సిన మా సొమ్ము మాకు దయచేసి మాకు కల్పించి మీరు ఇచ్చేంత వరకు, మీరు ఇస్తేనే మేము విధుల్లో చేరుతాం, లేకపోతే మాతో కాదు సార్. మీరు కావాలంటే ఇక మీరు ఏమైనా చేసుకో. ఇంతవరకు కూడా మేము కాదంటే తెచ్చిండ్రు, డైలీ వేజ్ గా పెట్టిండ్రు, వాళ్ళకు పేమెంట్ ఇచ్చిండ్రు, మై ఆపిర్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు. అది కూడా దానికి మేము ఎలాంటి ఇటువంటి అనలేము. కానీ ఇప్పుడు మాత్రం మాకు చాలా బాధ అనిపించింది. మాకు రావాల్సినవి మాకు ఏదో ఇచ్చి విధుల్లో తీసుకోండి సార్. మేము పని చేయంటలేము, పని చేస్తా అంటలేము. కాకపోతే మా కడుపును కొద్దిగా చూడాలని చెప్పేసి కార్మికులము నిర్మల్లో సుమారుగా మరి ఇంజనీరింగ్ సెక్షన్లో 86 మంది ఉన్నాము. శానిటర్లో 192 మంది ఉన్నాం. దాదాపుగా 200 నుండి 300 మధ్య మేము ఉంటుండగా మరి మాకు గత 3 నెలల నుండి సరిగా జీతాలు రావడం లేదు. 2 నెలలు పెండింగ్ ఉన్నాయి. అలాగే పీఆర్సీ కూడా ఒక 6 నెలలు జమ అయింది, ఇంకొక 6 నెలలు పెండింగ్లో పడ్డాయి, అవి కూడా ఇవ్వడం లేదు. అలాగే చూసినట్లయితే ఇంకా మాకు ఎన్నో పండుగలు వస్తున్నాయి, కానీ పండుగ సమయానికి ఖర్చులకు తగిన డబ్బులు ఉండవు. ఇంకా చూసినట్లయితే స్కూల్ పిల్లల ఫీజులు కూడా ఇబ్బంది అవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో తగిన స్తోమతను బట్టి చదివించుకుందాం అనుకుంటా ఆ స్కూల్లో టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ ఇబ్బంది పెడుతున్నారు. స్కూల్ ఫీజు కట్టకుండా ఎందుకు వేయిస్తున్నారు అని మాకు నిరాశ చెందిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు భారీగా పాల్గొని 6 గ్యారెంటీల దరఖాస్తులు చేసుకున్నారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య పథకంను అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఇంకా మిగతా అవసరాలైన గృహజ్యోతి పథకం, రైతు భరోసా, చేయూత పథకం, ఇందిరమ్మ ఇల్లు, వీటి దరఖాస్తు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరి గ్రామంలో వాళ్ళే ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ద్వారా ఎవరి గ్రామ పంచాయతీలు వారి అప్లికేషన్ పెట్టుకునే విధంగా హామీ అందరికీ చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామంలో అందరూ దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు అందరూ సహకరించడం జరుగుతుంది. రెండోది 10 లక్షల ఆదాయంలో భాగంగా నార్లపేట గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేసి 5 స్కీముల కోసం గాను దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద జీపీ కావున మేము 700 వరకు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టాన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ అసోసియేషన్ ధర్నా చేసింది. ఈ ధర్నాలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. కొత్త చట్టం బిల్లులను డ్రైవర్లు మంటల్లో వేసి దగ్ధం చేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పి ఇప్పుడు డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ వ్యాఖ్యానించారు. డ్రైవర్లకు 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తాం అంటున్న చట్టానికి వ్యతిరేకంగా తాము ధర్నా చేసినట్లు రవిశంకర్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్లకు ప్రమాద బీమా సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం బ్రిటిషు కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు చట్టాలు మార్పు చేస్తూ రవాణా చట్టం దగ్గరికి, అదేవిధంగా న్యాయ చట్టం దగ్గరకు వచ్చే వరకు ఏదైతే సాక్షా 2023 బిల్ ఏదైతే ఉందో దీనిలో న్యాయ సంహిత కోడ్లో ఒక అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్లో అయోధ్య రాముని ఆశీర్వచన అక్షంతలను శ్రీరామ భక్తులు ఇంటింటికి పంపిణీ చేశారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా అయోధ్య రాముని ఆశీర్వచన అక్షంతలు అందజేస్తున్నారు. శ్రీరామ భక్తులు డప్పు చప్పలతో ఇంటింటికి వెళ్లి అక్షంతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ తిరుపతి రెడ్డి, ప్రగతి యూత్ అధ్యక్షులు మండచరణ్, శ్రీరామ భక్తులు వెంగల సాయి, పబ్బు సతీష్, వీర్నం సేటు, మునిందర్, సాంబయ్య, సహదేవ్, అయ్యప్ప భక్తులు జానకి రామారావు, అశోక్, సుధాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే సహించేది లేదని మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు హెచ్చరించారు. 2 రోజుల క్రితం ఓ ప్రధాన పత్రిక యూట్యూబ్ ఛానల్లో సత్యవేడు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చెప్పే మాటలు తూచా తప్పకుండా పాటించినట్లు, సీఎం వద్ద ఎమ్మెల్యే ఆదిమూలం వాపోయినట్లు వెలువడిన కథనాలపై వారు తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఎక్కడ అలాంటి ప్రకటన చేయలేదని, వార్తలు ఎలా ప్రచారం చేస్తారని బిఎన్ కండ్రిగలో సమావేశమైన పెద్దిరెడ్డి అనుచరులు ప్రశ్నించారు. తప్పుడు కథనాలు రాసిన పత్రిక, యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థిరంగాను చాలా గట్టిగాను ఉందంటే అది రామచంద్రారెడ్డి గారి చలువే. కాబట్టి మీడియా మిత్రులు వార్తలు రాసేటప్పుడు స్థిరమైన వార్తల్ని, నిజమైన వార్తల్ని మాత్రమే ప్రదర్శించాలని, ప్రింట్ చేయాలని కోరుకుంటున్నాము. అలానే నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎలక్షన్లలో కూడా పెద్దిరెడ్డి గారి నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి, పార్టీ అభిప్రాయానికి మేమందరం కూడా కట్టుబడి వైఎస్ఆర్సీపీ లీడర్లకి మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క పేరున నా యొక్క నమస్కారాలు. ఏమి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి గారు ఏమి స్థానికంగా ఆయన మన ఎమ్మెల్యే ఆదిమూలం గారు అతని వల్ల నష్టం జరిగిందనేసి మీడియాలో మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా అది తప్పుగా అనుకుంటున్నాను. ఆయన రామచంద్రారెడ్డి గారు ఎల్లవేళలా మన సత్యవేడు నియోజకవర్గంలో ఎవరు పోయినా కూడా అతన్ని రిసీవ్ చేసుకుని ఏ పనులు అయినా కూడా రామచంద్రారెడ్డి గారు చేసి పెడుతున్నారు. అతన్ని రెడ్ల మూలకంగా ఇది మరి నష్టం జరిగింది అనేది చాలా తప్పు. వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా కుప్పం గాంధీ విగ్రహం వద్ద నడి రోడ్డుపై నల్లబుట్ట ముఖానికి కట్టుకొని ఓ మహిళ నిరసనకు దిగింది. తన ఆస్తిపాస్తులు లాగేసుకుని ఊరి నుండి గెంటేశారని ఆమె ఆందోళన చేపట్టింది. కుప్పం మండలం పైపల్యానికి చెందిన చంద్రమ్మ ఒంటరి మహిళ. 10 ఏళ్లుగా కుప్పంలో నివసిస్తుంది. తోడబుట్టిన అన్న తన ఆస్తులన్నీ కాజేశాడని, గ్రామ పెద్దలు కూడా అతనితో కుమ్మక్కయ్యారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులను సంప్రదించినా ప్రయోజనం లేదని, దీంతో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టినట్లు చంద్రమ్మ చెప్పింది. న్యాయం కోసం గ్రామ పెద్దల వద్దకు వెళితే 10 లక్షలు అడిగినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రమ్మకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. మనుషులు ఇడిచి నన్ను ఏమేమో చేస్తూ ఉన్నారు లోపలే. నేను ఆస్తి పాస్తి అంతా ఇడిచేసి వచ్చేసినాను. భయపడి వాళ్ళకి భయపడి ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు అంటారు. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా? నేను అందుకోసము నేను ఇక్కడ వాళ్ళే ఊరు వాళ్ళు అది చెప్పు మాట పైన ఉంటారు. మాకని ఎవరు మాట్లాడలేదు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం తిప్పగ్రామం వద్ద అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలు గ్రావెల్ మాఫియా జోరుగా తవ్వకాలు సాగిస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా చెలరేగపుతున్న ఇసుక మాఫియాకు అడ్డుకట్టు వేయవలసిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తిప్పగ్రామం పరిసర ప్రాంతాల్లో జేసీబీలు పెట్టి 10ల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ తోడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ భారీ గుంతల్లో నీరు నిలిచి గ్రామ ప్రజలు, పశువులు ప్రమాదం బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా గుండాల ఇసుక ర్యాంపును తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేవని ఇసుక ర్యాంపును మూసివేశారు. సరిహద్దు ప్రాంతం గుండాల వద్ద కోట్ల రూపాయల విలువైన ఇసుకను అనుమతి లేకుండా తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పట్టపగలే లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపించారు. గుండాల గ్రామం గిరిజన ప్రాంతం కావడంతో 170 యాక్ట్ చట్టం అమల్లో ఉంటుంది. పీసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ చేసిన తీర్మానం మేరకు ఇసుక ర్యాంపును లీజుకు ఇవ్వాలి. అయితే గుండాలలోని ఇసుకను పక్క రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తూ ఉండటంతో తహసీల్దార్ ర్యాంపును మూసివేశారు. ఈరోజు
ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో హైకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు లేకుండా గతంలో రద్దు చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోట్ల రూపాయల్లో వాళ్ళకి జరిమానా కూడా విధించడం జరిగింది. హైకోర్టు మొట్టికాయల నేపథ్యంలో కొన్ని రోజులు అక్రమ ఇసుక రవాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు భవన నిర్మాణ వ్యవస్థ కానీ ఒక రాజధాని అనేది లేకుండా ఎక్కడ కన్స్ట్రక్షన్ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా ఇసుక అనేది సరఫరా రాష్ట్రంలో అవసరం లేకుండా పోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే మేము ఫ్రీగా ఇచ్చాము. నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గ్రీన్ మార్క్ డెవలపర్స్ సెల్లార్ నిర్మాణానికి అనుమతి లేకుండా జిలిటన్ స్టిక్స్ డిటోనేటర్లతో బండను పేల్చడాన్ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అడ్డుకున్నారు. బండను పేలుస్తూ ఉండటంతో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తూ ఉండటంపై అభ్యంతరం తెలిపారు. గ్రీన్ మార్క్ డెవలపర్స్ నుంచి 41 జిలిటన్ స్టిక్స్, 7 డిటోనేటర్లు, 3 కంప్రెషర్ వాహనాలు, ఎలక్ట్రికల్ కేబుల్స్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కొల్లూరు పోలీసులకు అప్పగించారు. సైట్ ఇన్ఛార్జ్ రమేష్ పనిచేస్తున్న అంజయ్య, సైదులు, జనార్దన్, ప్రకాష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు. ఇవి జిల్లా లైవ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.